ఇటీవల మాంసానికి పెరుగుతున్న గిరాకీతో రైతులు, ఔత్సాహికులు, నిరుద్యోగులు, పారిశ్రామికవేత్తలు సైతం గొర్రెల ఫారాల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నారు. డైరీ ఫారాల ఏర్పాటుకైతే పనివారి అవసరం ఎక్కువ, పెట్టుబడులు అధికమే. అదే గొర్రెల పెంపకమైతే అతి తక్కువ నిర్వహణ, తక్కువ పెట్టుబడితోనే చేపట్టవచ్చు. పనివారి లభ్యత గురించి పెద్దగా ఆలోచించనక్కర్లేదు. చుట్టుప్రక్కల బయలు ప్రదేశాలు, అడవులు, కొండలుంటే పచ్చిక కోసం రోజు కొంతసేపు బయట తిప్పి మేపి, మిగతా సమయం షెడ్డు చుట్టూ వేసిన ఫెన్సు లోపల ప్రదేశంలో లేదా షెడ్లో ఉంచి మేపే పాక్షిక సాంద్ర పద్ధతి అధిక శాతం రైతులకు లాభాలను చవిచూపిస్తోంది. మరో పద్ధతి గొర్రెలను పూర్తిగా షెడ్డులోనే ఉంచి పెంచే పద్ధతి. దాన్ని సాంద్ర పద్ధతి అంటాం. సాధారణంగా గొర్రెలను 25 నుంచి 30 కిలోల బరువు వచ్చాక 9 నుంచి 10 నెలల వయస్సులో మాంసం కోసం అమ్మకం చేస్తుంటారు. ఆడ గొర్రెలను బ్రీడింగ్ కోసం మందలో కలిపివేసి అదనంగా ఉన్న ఆడ, మగ గొర్రెలను అమ్మడం చేస్తూ ఉంటారు. మరి అసలు గొర్రెల ఫారాన్ని వాణిజ్యపరంగా నిర్వహణ చేయాలంటే ఎలాంటి గొర్రెలను ఎన్నుకోవాలి? షెడ్డు ఏర్పాటు ఎలా ఉండాలి? ప్రాథమిక పెట్టుబడి ఎంతవుతుంది? నిర్వహణ వ్యయం ఎంతవుతుంది? వ్యాధుల నివారణ ఎలా? ఎప్పటినుంచి లాభాలను చవిచూడవచ్చు అన్న సందేహాలు ఔత్సాహికుల మదిలో మెదలడం సహజం. లాభాల బాట పట్టిన ఏదైనా ఓ ఫారాన్ని ప్రత్యక్షంగా చూడాలని, క్రొత్త విషయాలు తెలుసుకోవాలని ఆరాటపడతారు. అలా విజయవంతంగా నడుస్తున్న ఓ ఫారాన్ని మీకోసమే చూపిస్తున్నాం. మరి ఆలస్యమెందుకు? చూసి తీరాల్సిన ఆ ఫారాన్ని చూసేద్దాం. పదండి. బయట పశువులతో ఉన్న ఈ విశాల ప్రాంగణం, బారులు తీరి ఉన్న వందలాది జీవాలతో భారీ షెడ్లు, ప్రస్ఫుటమైన జాతి లక్షణాలతో బలిష్టంగా ఉన్న బ్రీడర్ గొర్రెలు, మేకలు కనిపిస్తున్న ఈ దృశ్యాలన్నీ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం రాంపూర్ అనే గ్రామంలో రైతు సుభాష్ నిర్వహణ చేస్తున్న ఫామ్లో కానవస్తాయి. 6 ఏళ్ల క్రితం 600 గొర్రెలతో 26 ఎకరాల్లో ఏర్పాటు చేశారు ఈ ఫారాన్ని. ఇందులో 2 ఎకరాల్లో 2 షెడ్లు, మిగతా 24 ఎకరాల్లో గ్రాసాలు ఉన్నాయి. ఒక్కో షెడ్డు విస్తీర్ణం 10,000 చదరపు అడుగులు. ప్రస్తుతం ఇక్కడ 2,100 జీవాలున్నాయి. వీటిలో గొర్రెలు 1,200, మేకలు 900 ఉన్నాయి. బ్రీడర్లుగా ఉన్న తల్లి గొర్రెలు, మేకలు కలిపి 1,600 ఉంటే మిగతావి అంటే పిల్లలు, పొట్టేళ్లు కలిపి 500 ఉంటాయి. గతంలో డైరీ నిర్వహణలో అనుభవం గడించిన సుభాష్ మాంసానికి పెరుగుతున్న గిరాకీని గమనించి గొర్రెల ఫామ్ ఏర్పాటుతో స్థిరపడ్డారు. మొదటి 2 ఏళ్లు వీటితో నష్టాలను చవిచూసినా ధైర్యాన్ని సడలనివ్వక కారణాలను విశ్లేషించుకుని ఎన్నో పాఠాలను నేర్చుకున్నారు. ప్రతి జీవాన్ని నిశితంగా గమనించుకుంటూ మరణాల శాతాన్ని గణనీయంగా తగ్గించటం, మంద కొనుగోలులోనే జాగ్రత్తలు, మేతల్ని శాస్త్రీయంగా అందించటం వంటి అంశాల్లో అనేక మార్పులు చేసుకోవడం ద్వారా నిలదొక్కుని ఫారాన్ని లాభాల బాట పట్టించడమే కాదు, నేర్చుకున్న విషయాలను, స్వానుభవాలను వచ్చే సందర్శకులతో పంచుకుంటూ ఉంటారు సుభాష్. సుభాష్ కృషికి పలు అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. 2014లో పశుసంవర్ధక శాఖ పంజాబ్లో ప్రగతిశీల్ కర్షక్ అవార్డును, 2015లో తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ రైతు అవార్డును, 2015 సెప్టెంబర్లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ గోట్స్ CIRG అనే కేంద్ర సంస్థ మదురైలో క్రొత్త జాతులను అభివృద్ధి చేస్తున్నందుకు గాను ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డును, సెంట్రల్ షీప్ అండ్ వూల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CSWRI అనే రాజస్థాన్ సంస్థ అవార్డులు, రివార్డులు బహుకరించి సత్కరించాయి. ఇక్కడ మేకల్లో విశిష్టమైన 5-6 జాతులున్నాయి. శరీరం పెద్దగా ఉండి ముక్కు పైకి తేలి కనిపిస్తున్న ఈ మేక జాతి జమునాపరి. శరీరం తెలుపు రంగులో ఉంటుంది. నలుపు రంగులో ఉన్న ఉస్మానాబాదీ, శరీరం మీద మచ్చలతో పొట్టిగా అందంగా ఉండే బార్బరీ, గోధుమ నలుపు రంగులు కలగలిసిన సిరోహి, కొమ్ములు తక్కువగా శరీరం పూర్తి తెలుపు రంగులో ఉన్న స్వజాత్ వంటి దేశీ జాతులే కాక ఆఫ్రికన్ బోయర్ వంటి విదేశీ మేకజాతులు ఉన్నాయి.
గొర్రె జాతుల్లో తెలుపు శరీరంతో నలుపు కాళ్లు కలిగిన జోడిపి, గోధుమ రంగు నెల్లూరు బ్రౌన్తో పాటు ఆస్ట్రేలియా జాతి ర్యాంబులే ఉన్నాయి. సాధారణంగా గొర్రెలు ఈతకు 1 పిల్లను, మేకలు 2 పిల్లలను ఇస్తాయి. అలాంటిది గొర్రెల్లో ఈతకు 2 పిల్లలనిచ్చే నారీ సువర్ణ జాతి పొట్టేలును స్థానిక గొర్రెలకు సంకరపరిచి కొత్త బ్రీడ్లను అభివృద్ధి చేస్తున్నారు. మొదట షెడ్లపై 50 లక్షలు, జీవాల కొనుగోలుపై ₹1 కోటి కలిపి ₹1.5 కోటి ప్రాథమిక పెట్టుబడిగా పెట్టారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం 3 కోట్లు. ఏటా 2200 నుంచి 2,500 జీవాలను అమ్మకం చేస్తున్నారు. 30 కిలోల శరీర బరువు వచ్చాక వీటిని అమ్మకం చేస్తారు. మేకలు 8 నెలల వయసుకు 30 కిలోల బరువు వస్తే గొర్రెలు 6 నెలలకే ఈ బరువు పెరుగుతాయి. గొర్రెను కిలో సజీవ బరువుకు ₹250 చొప్పున, మేకనైతే 300 నుంచి ₹350 విక్రయిస్తున్నారు. అంటే ఒక్కో జీవం 7,000 నుంచి ₹10,000 ఉంటుంది. బ్రీడర్ల ఖరీదు వేరుగా ఉంటుంది. వీటి నుంచి ఏడాదికి 1.6 నుంచి 1.8 కోట్లు ఆదాయం వస్తుండగా ఇందులో 75% వ్యయం అవుతోంది. బ్యాంకు రుణం అన్నీ పోను నెలకు 1,50,000 నుంచి 2 లక్షల మిగులు కనిపిస్తోందని, మరో 2 ఏళ్లలో రుణం కూడా తీరిపోతుందని అంటారు సుభాష్. గ్రాసాల్లో ధాన్యపు జాతివైన మొక్కజొన్న, ఏపీబిఎన్, ఎస్ఎస్జి జొన్న, పప్పు జాతివైన ల్యూసన్, హెడ్జ్ల్యూసన్, సుబాబుల్, స్టైలో హెమటాలను పెంచి అందిస్తున్నారు. పోషణ సమతుల్యంగా అందించడంతో పాటు సమయపాలన, క్రమం తప్పకుండా టీకాలు వేయించడం ముఖ్యం అంటూ తన అనుభవాలను తెలియచేస్తున్నారు సుభాష్. 5 సంవత్సరాల క్రితం మేము కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 600 జీవాలతో స్టార్ట్ చేసాం. అప్పుడు మాకు తెలియక మేము సంతలోంచి కొనుకొచ్చినాం. యాక్చువల్లీ దాని జాతి ఏంది, అది డివార్మ్ చేసిందా లేదా, వ్యాక్సినేషన్ చేసిందా లేదా, ప్రెగ్నెంటే కాదా, జాతి గలత కాదా, అది పండ్లు ఉన్నాయా లేవా, దాని ఏజ్ ఎంత, మొదటి ఈత, రెండో ఈత, మూడో ఈత, ఇలాంటి అనుభవం లేదు. మాకు తోచిన కాడికి కనబడే తీసుకొచ్చి చేసినాం. వేసిన తర్వాత వాటికి ఎలాంటి డివార్మింగ్ కానీ వ్యాక్సినేషన్ కానీ వేసిన కాకపోవడం వల్ల మా దగ్గరికి మరియు స్టాల్ ఫీడింగ్ అలవాటు లేని కావడం వల్ల ఒక్కసారిగా మోటాలిటీ స్టార్ట్ అయింది. మేము తెచ్చిన 600 జీవాల్లో వితిన్ 3 monthsలో 150 జీవాలు చనిపోయినాయి. దాని తర్వాత అప్పుడు మేము రియలైజ్ అయ్యి, అరే ఇది కాదు మా వల్ల జరుగుతున్న తప్పు ఏంటంటే మేము సంతల నుంచి జీవాలు తెస్తున్నాము, వాటికి నట్ల మంది కానీ వ్యాక్సినేషన్ కానీ చేసింది లేదు కాబట్టి ఇబ్బంది వస్తున్న ఉద్దేశంతో మళ్ళీ కొన్ని దగ్గర సోర్స్ ఎక్కడుందంతా మేము వెతుక్కొని సంతల నుంచి కాకుండా తెలిసిన ఫార్మర్స్ ట్రస్టెడ్ సోర్స్ నుంచి తీసుకుంటూ వాళ్ళ దగ్గర ఉంచి నట్ల మంది వేసుకొని పీపీఆర్ వ్యాక్సిన్ వేసుకొని షిఫ్ట్ చేసుకోవడము. తర్వాత కొత్తగా తెచ్చినా కానీ క్వారంటైన్ షెడ్లో పెట్టి దాని ఒక 1 నెల రోజుల పాటుగా డీవార్మింగ్, వ్యాక్సినేషన్స్, టానిక్లు వేసుకొని వాటంతా తయారు చేసుకొని అట్లా మెల్లమెల్లగా 450 జీవాలని ఈరోజు 2,100 వరకు తీసుకొచ్చినాము. మేము వీటికి రెగ్యులర్గా ఉదయం 6 గంటల నుంచి మా యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఉదయం 6 గంటలకు పొద్దున రాగానే షెడ్లని నీట్గా ఊడ్చేసుకోవడము, ఊడిపేయడము. తర్వాత వాటికి దానా 7:30కు కాన్సన్ట్రేట్ ఫీడ్ దానా వేపిస్తాము. ఒక్కొక్క జీవానికి 200 గ్రాముల నుంచి 400 గ్రాముల వరకు అది ప్రెగ్నెంటా లేక పాలిచ్చే తల్లి లేకపోతే ఏంది అనేది దాన్ని బట్టి వాటికి 200 to 400 గ్రామ్స్ దాని బాడీ వెయిట్ని బట్టి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే 9 నుంచి 10 గంటల టైంలో నాన్ లెగ్యూమ్ జాతి పశుగ్రాసం అంటే గడ్డి జాతి కానీ పశుగ్రాసాన్ని మేము దాని బాడీ వెయిట్లో 10% చొప్పున, అంటే ఒక్కో దానికి 3 నుంచి 4 కిలోల చొప్పున వీటికి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మరి మళ్ళొకసారి 12 గంటల టైంలో షెడ్లన్నీ క్లీన్ చేసుకొని వాటికప్పుడు డ్రై మ్యాటర్స్ అంటే కంది పొట్టు కానీ, శనగ పొట్టు కానీ, సోయా పొట్టు కానీ, వేరుశనగ కట్టె కానీ ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల తర్వాత లెగ్యూమ్ జాతి పశుగ్రాసంలో లూసను, ఎడ్జ్ లూసను అందిస్తాము. వాటి శరీర బరువులో 2% చొప్పున. సాయంత్రం 5 గంటలకు వాటికి మళ్ళొకసారి డ్రై మ్యాటర్స్ ఇస్తాము. ఈ విధంగా వాటికి రకరకాల మేతలు, లెగ్యూము, నాన్ లెగ్యూము, డ్రై మ్యాటర్స్, కాన్సన్ట్రేట్ ఫీడ్ని వాటి రేషియో ప్రకారంగా వేపియడము, ఇదంతా రెగ్యులర్గా యాక్టివిటీ చేస్తుంటాము. బ్యాలెన్స్డ్ డైట్ అందించడం వల్ల చాలా హెల్తీగా ఉండి ప్రతి 8 నెలలకు ఒక్కసారి పిల్లల్ని ఇస్తూ ఆ ఇచ్చిన పిల్లలు కూడా సరిపడా పాలనిస్తూ ఆ పిల్లలు కూడా మంచి ప్రతి నెల 5 నుంచి 6 కిలోల చొప్పున గ్రోత్ వస్తున్నాయి. దీనికి క్రమం తప్పకుండా ప్రతి 3 నుంచి 4 నెలలకు ఒకసారి నట్ల మందు వేస్తాము. దాంతోపాటు యాజ్ ఫర్ షెడ్యూల్ కంపల్సరీగా అన్ని రకాల వ్యాక్సిన్ పీపీఆర్, ఈటీ, ఎఫ్ఎండి, హెచ్ఎస్, షీఫాక్స్, గోట్ ఫాక్స్, ఈ సంవత్సరం బ్లూ టంగ్ కూడా వేయించినాము. పిల్లల్ని 3 నెలలు తల్లి పాలు తాగుతూ కొంత లెగ్యూమ్ జాతి పశుగ్రాసాన్ని ఇచ్చుకుంటూ కొంత కాన్సన్ట్రేట్ ఫీడ్ ఇచ్చుకుంటూ 3 నెలలుగా పెంచుతాము. 3 నెలల తర్వాత తల్లి నుంచి వేరు చేసి సపరేట్ పార్టిషన్లో వేసి మేల్స్ వేరే ఫిమేల్స్ వేరే చేసి వాటికి రెగ్యులర్ ఈ ఫీడింగ్ ఇవ్వడం వల్ల అవి ప్రతి నెల మనకు 5 నుంచి 6 కిలోల బరువు వస్తున్నాయి. వాటిని మేము
6 నెలల వయసు నుంచి 8 నెలల వయసు వరకు, అంటే దాని శరీర బరువు కనుక 30 కిలో వచ్చినప్పుడు మేము వాటిని సేల్ చేస్తాము. మీట్ పర్పస్ అయితే. అది బ్రీడింగ్ పర్పస్ అయితే దాన్ని ఇంకొక 6 నెలలు అదనంగా పెంచి, అంటే సంవత్సరం పైబడ్డ వరకు పెంచి వాటికి ఆడవాటిని ఈవ్స్, అంటే ఆడగొర్రెలు ఇతరానికి ఇస్తున్నాము. అదే మగ వాటిని ఇతరం పొట్టేళ్ళు లేదా ఇతరం పోతులు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ టార్గెట్ ఏంటంటే 2020 నాటికి కనీసం ఒక 5,000 జీవాల్ని పెంచాలన్నది మా ఆలోచన. అందుకనే షెడ్ 1, షెడ్ 2, షెడ్ ఇట్లా ఇంప్లిమెంట్ ఎవ్రీ 1 to 2 yearsకి ఒకసారి షెడ్లు పెంచుకుంటూ వెళ్తున్నాము. అదండి స్టాల్ ఫీడింగ్లో జీవాల పెంపకం. స్టాల్ ఫీడింగ్ అంటే అదేదో భారీ ఎత్తున చేపట్టేది అనుకుంటే పొరపాటే. మన వీలును, సౌలభ్యాన్ని బట్టి, స్తోమతను అనుసరించి అందుబాటులో ఉన్న వనరులతో చిన్న స్థాయిలోనే ప్రారంభించి మంచి వృద్ధి రేటును నమోదు చేయటం ద్వారా లాభాలను గ్రహించుకునే అవకాశం ఉంటుంది.